మీరు చూసిన రాజకీయ ప్రస్థానంలో ప్రజలనేది నాకు అనవసరం. పాలిసీస్ నా ఇష్టం. నా ఇష్టం వచ్చిన పాలిసీ నేను డిఫైన్ చేసుకుంటా. ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమన్నా చూసారా? మన ఆంధ్రప్రదేశ్ గావచ్చు, ఇంకో రాష్ట్రాల్లో గాని ఏమన్నా అటువంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడు ప్రజలకి జరిగే నష్టం ఏంటి? రాష్ట్రానికి జరిగే నష్టం ఏంటి? అదేనండి, ప్రజలు నాకు అనవసరం. ఆ యాటిట్యూడే కదా మనం చూసింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ యాటిట్యూడే చూసాం. కొన్ని ఎగ్జాంపుల్ సార్, అంటే మీ నోటితో వినాలని ఉంది. నాకు ప్రజలు అనేది నాకు అనవసరం, నాది నా ఫ్యామిలీ. అంటే ప్రజలు అనేది నాకు అనవసరం కదా, అతను ప్రజల కోసం అని మభ్యపెట్టినప్పటికీ సో అతని విధానాలు ఫర్ ఎగ్జాంపుల్ అతను చెప్పింది లిక్కరు పాలసీ మొత్తం తీసేస్తాను, ఆటోమేటిక్గా తీసేస్తానన్నాడు. అది ఎక్కడ కూడా ప్రపంచంలో జనరల్గా సాధ్యపడలా. ఎన్టీ రామారావు గారే ట్రై చేశారు, వదిలేశారు. ఈవెన్ అదర్వైజ్ బూట్ లెగ్గింగ్ అమెరికాలో కూడా ఒకప్పుడు నిషేధించారు. ఎర్లీ 40s బూట్ లెగ్గింగ్ ఎక్కువైపోయింది, మళ్ళీ ప్రవేశపెట్టారు. సో ఇట్స్ అటెంప్టెడ్ అండ్ ఫెయిల్యూర్ మోడల్లో మళ్ళీ ఏదో అటెంప్ట్ చేస్తానన్నాడు అతను. ఏమన్నప్పటికీ చివరికి చెత్త తీసుకొచ్చి రేటు డబుల్ చేసి ప్రజల ఆరోగ్యం పూర్తిగా పోయింది. అతను తీసుకున్న నిర్ణయం వలన ప్రజల ఆరోగ్యం, అంటే అలాగే తాగితే 30 ఏళ్ళకి పోయేవాడు 5 ఏళ్ళకే ప్రాణం మీద తెచ్చుకున్నాడు. అండ్ స్టేట్ ఫైనాన్సెస్ని పూర్తిగా, ఎందుకంటే అభివృద్ధి లేదు, రూపాయి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేదు.